వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విజయవాడ ధర్నా చౌక్ లో కదం తొక్కారు రైతులు. సీఎం డౌన్ డౌన్, రైతు ద్రోహి చంద్రబాబు అంటూ కూడా ఆందోళనకు దిగారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఐ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సీఎం కు రాయబారం కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి ఇంటికి బయలుదేరారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య. రైతు సంఘం నాయకులతో పాటుగా రైతులు కూడా భారీ స్థాయిలో బయలుదేరడం జరిగింది. భారీ కేట్లు పెట్టి రైతులను అడ్డుకున్నారు. పోలీసులతో కూడా రైతులు తీవ్ర వాగ్వాదానికి దిగినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా పోలీసుల ఆంక్షలను దాటి సీఎం ఇంటికి వెళ్లేందుకు కూడా రైతులు ప్రయత్నిస్తున్నారు. భారీ కేట్లు పెట్టి రైతులను అడ్డుకుంటున్నారు పోలీసులు. రైతులతో పోలీసులు తీవ్ర వాగ్వాదానికి దిగడం జరిగింది. రైతులపైన పోలీసులు దాష్టికానికి పాల్పడ్డారు. పిడి గుద్దులు కురిపించినటువంటి వైరం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆంక్షలను దాటి సీఎం ఇంటికి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. ఎట్టి పరిస్థితుల్లో సీఎం ఇంటికి వెళ్లి తీరుతామంటూ కూడా రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనకు దిగారు. ధర్నా చౌక్, అదేవిధంగా స్వర్ణ ప్యాలెస్ జంక్షన్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు మాత్రం తారాస్థాయికి చేరినటువంటి వైరం మనం చూస్తున్నాం. కమ్యూనిస్టు పార్టీతో పాటుగా భారీ స్థాయిలో ప్రజలు, రైతులు కూడా అక్కడికి చేరుకోవడం, ప్రధానంగా రైతాంగ సమస్యలను కూడా పరిష్కారం చూపాలంటూ కూడా వారు నినాదాలు చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ప్రెజెంట్ విజయవాడలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? భారీ స్థాయిలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, ఇంటిని ముట్టడించడానికి భారీ స్థాయిలో రైతులు అక్కడికి చేరుకుంటున్నటువంటి వైరం, ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నాయి. పూర్తి అప్డేట్స్ అండి. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం కష్టాల నుండి రైతుల సమస్యలు తీర్చడం లేదు. మరోపక్క యూరియా లాంటి కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మరోపక్క రైతులకు మద్దతు ధర లేదు, రైతులకు ఆశించిన గిట్టుబాటు ధర లేదు. మరోపక్క రైతాంగాన్ని గాలి కదిలేసిన కూటమి ప్రభుత్వం ఉంటే ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీతో పాటు నేరుగా రైతు సంఘాలు, మరోపక్క సిపిఐ నాయకులు కూడా ధర్నాకు పిలుపునిచ్చారు. నేరుగా సీఎం చంద్రబాబు కరకట్ట ఇంటిని ముట్టడించడానికి రైతు సంఘ నాయకులు కూడా నేరుగా ఇల్లు ముట్టడించడానికి భారీ స్థాయిలో రైతులు బయలుదేరైతే ఈ స్థానిక రైతులను పోలీసులు అడ్డుకోవడం అక్కడ తీవ్ర ఉద్రిక్తకు దారితీసిన పరిస్థితి ఉంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్యతో పాటు రైతు సంఘం నాయకులు, మరోపక్క రాష్ట్రంలో ఉన్న రైతులు ఏవైతే రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఆయా రైతులు నిరసన ధర్నాకు పిలిపించారు. నేరుగా సీఎం ఇంటిని ముట్టడి చేస్తాం, ఎందుకంటే రైతులకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధరలేదు. పక్క వ్యవసాయ శాఖ మంత్రి కూడా నిమ్మక నీరెత్తనట్టు ఉన్నారంటూ రైతు సంఘ నాయకులు, సిపిఐ నాయకులు నేరుగా విమర్శలు కురిపిస్తున్నారు. ఇక్కడైతే సీఎం డౌన్ డౌన్, రైతు ద్రోహి చంద్రబాబు అంటూ నేరుగా ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన నేపథ్యం చూసాం. రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఐ ఏపీ రైతు సంఘం నాయకులు కూడా ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యం చూసాం. పోలీసులు ఆంక్షలు విధించడం, సీఎం ఇంటి ముందుకు వెళ్ళడానికి రైతులకు పర్మిషన్ లేదంటూ రైతులను అడ్డుకోవడం, మరొక రైతులపై పోలీసులు పిడుగుతులు కురిపించడం అక్కడ తీవ్ర విమర్శలు దారితీసింది. రైతులపై పోలీసులు దాష్టికంగా వ్యవహరించారు, పిడుగుతులు గుద్దారు అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంక్షలు దాటి ఖచ్చితంగా
సీఎం ఇంటిని ముట్టడిస్తాం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన పరిస్థితి ఉంది. రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది, వ్యవసాయం సంక్షోభంలో ఉందంటూ రైతు సంఘ నాయకులు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. మరోపక్క ధర్నా ప్రధానంగా అంటే భారీ స్థాయిలో రైతులు కూడా అక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలో సో కనీసం వారితో చర్చలు జరపడం, కొంతమందిని తీసుకుని వెళ్లి ముఖ్యమంత్రితో కలిసే విధంగా ప్రయత్నాలు చేయడం, ఇవేమీ లేకుండా పిడిగుద్దులు గుద్ది వారిపైన దాడి చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ధర్నా చౌక్, స్వర్ణ ప్యాలెస్ జంక్షన్ల వద్ద భారీ స్థాయిలో రైతులు, రైతు సంఘం నాయకులు, మరోపక్క సిపిఐ నాయకులు భారీ స్థాయిలో హాజరయ్యారు. నేరుగా సీఎం ఇంటిని ముట్టడిస్తాం, మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు రైతుల సమస్యలు పరిష్కరించి తీరాలి, రైతుల సమస్యలు పరిష్కరించకపోతే రైతులకు ఆత్మహత్యలే జరగాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం సంక్షోభంలో ఇరుక్కుపోయింది, రైతులకు గిట్టుబాటు ధర లేదు, రైతులకు మద్దతు ధర లేకపోవడం, మరోపక్క తుఫాన్లు ఏవైతే ఊహించుకోకుండా అతివృష్టి అనావృష్టి రావడం, ఆ రైతులకు సబ్సిడీలు రాకపోవడం, ఇన్సూరెన్స్ లాంటివి కల్పించకపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలు వరితో పాటు చాలా పంటలు వర్షాభావం వల్ల దెబ్బతిన్నాయి. వాటికి ఏవి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ లాంటివి కానీ కల్పించలేదు. ఈ నేపథ్యంలో భాగంగా ఏవైతే రైతుల సమస్యలు పరిష్కరించాలి, రైతుల సమస్యలు పరిష్కరించాలని గత కొద్ది కాలంగా రైతు సంఘం నాయకులతో పాటు సిపిఐ నాయకులు కూడా ముఖ్యమంత్రికి పదే విన్నవిస్తున్నారు. పదే ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకెళ్లినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదంటూ మెరుపు ధర్నాకు పిలుపునిచ్చారు. భారీ స్థాయిలో సిపిఐ నాయకులు పాల్గొనడం లేకుండా రైతు సంఘం నాయకులు, రైతులు ఈ ధర్నాలో పాల్గొనడం. మరొక సీఎం కరకట్ట నివాసంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడించడానికి రైతులు, రైతు సంఘ నాయకులు, సిపిఐ నాయకులు ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం జరగడం, పోలీసులు నేరుగా రైతులపై దాడి చేయడం, పిడుగుతులకు చుట్టడంతో నేరుగా అక్కడ ఉన్న రైతు సంఘ నాయకులు పోలీసులపై తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరిక రాజ్యంలో ఉన్నామంటూ వారు ఒకంత పోలీసులపై దండెత్తిన నేపథ్యం. ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను అడ్రస్ చేయడానికి తాము ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తాం తప్పితే మరో వ్యవహారం కాదు అంటూ ఇటు సిపిఐ నాయకులు, రైతు సంఘ నాయకులు క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులను వారిని అడ్డుకొని తీవ్ర వాగ్వాదం చేయడం, మరోపక్క దాడులు జరగడంతో రైతు సంఘ నాయకులు నిరసన ధర్నా చేసిన, మరోపక్క పోలీసులు నశించాలి, సీఎం చంద్రబాబు ఉండడం పోలీసుల అరాటకు నశించాలంటూ వారు ప్లకార్డులు పెట్టుకుని నేరుగా నిరసన వ్యక్తం చేసిన ఈ మొత్తం వ్యవహారంపై ఏదైతే విజయవాడ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత దారి తీసుకుంది. విజయవాడ ధర్నా చౌక్ లో కూడా రైతులు, సిపిఐ నాయకులు కథం తొక్కడంతో ఈ వ్యవహారం తిరిగి గాలికి వాగా మారింది. అయితే ప్రస్తుతం రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. మరి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ నేరుగా సీఎం ఆఫీస్ సంబంధించిన అధికారులు కానీ జోక్యం చేసుకుంటారు లేదనేది వేచి చూడాలి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద విజయవాడ ధర్నా చౌక్ లో మాత్రం భారీ స్థాయిలో రైతులు కదం తొక్కారు. సీఎం డౌన్, రైతు ద్రోహి చంద్రబాబు అంటూ కూడా ఆందోళన దిగారు. ప్రధానంగా రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి ఇంటికి బయలుదేరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, రైతు సంఘం నాయకులు, రైతులు కూడా ఇంత బారికేట్లు పెట్టి రైతులు, పోలీసులు అడ్డుకోవడం, ఒకవైపు పోలీసులకి రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, ఒకానొక దశలో రైతుల పైన పోలీసులు పిడిగుద్దులు గుద్దినటువంటి వైనం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. పోలీసుల ఆంక్షలు దాటి ఎలాగైనా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లేందుకు కూడా రైతులు అక్కడ ప్రయత్నించారు. బారికేట్లు పెట్టి రైతులను కూడా అడ్డుకున్నారు పోలీసులు. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఆంక్షలు దాటి సీఎం ఇంటికి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించినటువంటి వైనం, కానీ రైతులతో చర్చలు జరపడం, వారికి సమస్యల పరిష్కారానికి సంబంధించినటువంటి దిశగా అడుగులు వేయడం, ప్రధానంగా వారి సమస్యలను తెలుసుకోవడం, వాటిలో కొంతమంది ఒక సెలెక్టెడ్ టీం నైనా అనుమతించడం, ఇలాంటి వాటికి ఏమీ లేకుండా రైతులపైన దాష్టికంతో ఈ విధంగా పిడిగుద్దులు గుద్దడం ఏంటంటూ కూడా నెటిజన్లు మండిపడుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అక్కడ పరిస్థితిని చక్కబెట్టేందుకు రైతులు వర్సెస్ పోలీసులుగా మారింది ఒక్కసారిగా పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో సీఎం ఇంటికి వెళ్లి తీరుతామంటూ కూడా రైతులు అక్కడ భారీ స్థాయిలో చేరుకున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. మొత్తం మీద ధర్నా చౌక్ తో పాటుగా స్వర్ణ ప్యాలెస్ జంక్షన్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆ రెండు జంక్షన్ల వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.